పాన్ ఇండియా మొత్తంలో రూటెడ్ అనే ఒక కీలకమైన అంశాన్ని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది కరెంట్ మేకర్స్. బడ్జెట్ ఒకటే పాన్ ఇండియా అని డిసైడ్ చేయాలి. దాంట్లో ఉన్న కథ అది అన్ని రంగాలు అన్ని ప్రాంతాల వారిని రంజింపజేసినప్పుడే అది పాన్ ఇండియా అవ్వగలుగుతుంది. అంతేగాని మన బడ్జెట్ పెంచడం వల్ల పాన్ ఇండియా అవ్వదు. క్రెడిట్ షేరింగ్ అనేది కానీ లేదంటే ఈ రికగ్నిషన్ అనేది ఇలా షేరింగ్ బేసిస్లో రావడం వల్ల పూర్తి స్థాయి రికగ్నిషన్ ఒక్కోసారి మిస్ అవుతుంది. దేవగట్ట లాంటి ఒక డెప్త్ ఉన్న రైటరు, ఒక డెప్త్ ఉన్న డైరెక్టర్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరు ఇంకొకటికి అవకాశం ఇచ్చి తన పక్కన అక్కున చేర్చుకున్నాడు అన్నప్పుడు అతనికి ఎంతో అంత విలువ ఉంటుంది కదా, విలువ ఉంటేనే చేర్చుకుంటాడు కదా, అది నా అంతరాత్మ చెప్తుంది. రైజ్ ఆఫ్ శివగామి అని, శివగామి మన బాహుబలిని చూసిన శివగామికి ముందు శివగామి కథ ఏంటన్నది. ఇప్పుడు అందులో శివగామి ఎవరు మరి? మృణాల్ ఠాకూర్. షూట్ ఏమైనా చేస్తున్నారా? జస్ట్ కొంత భాగం చేస్తున్నాము. నాకు అందుబాటులో ఉన్న మంచి డైరెక్టర్ వంశీ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓకే. అప్పుడు నాకు డిగ్రీ కొన్ని సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఏం చేసేవన్నా డిగ్రీ ఏంటి సార్ అంటే పాస్ అయిపోయావన్నాడు. కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. పాస్ అయ్యారా తర్వాత మాట్లాడదాం అన్నారు వంశీ గారు. ఒక్కోసారి అనుకున్న ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ప్రొడక్షన్ దాకా వెళ్ళి లేదంటే ముహూర్తం షాట్ల దాకా వెళ్ళి కూడా అయిపోయిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడు సార్ మీ ఫస్ట్ అలాగా ఒక ఆపర్చునిటీ వచ్చి ఆల్మోస్ట్ తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదంతా కూడా సినిమా మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా టెక్నాలజీ పరంగా కానీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది కదా, దానికి మిమ్మల్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు? చేసుకోకపోతే సర్వైవ్ అవ్వలేమండి. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఐఎమ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నమస్తే ధీరజ్ గారు, మీకు తెలుసు నాకు, మీ ఇంటర్వ్యూలు చూస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ ద సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్ అయింది, మంచి పేరు కూడా వచ్చింది మీకు. థ్యాంక్ యూ సార్. అయితే బిఫోర్ గోయింగ్ టు ద డీటెయిల్స్, ఎప్పుడూ కూడా ఒక డైరెక్టర్కి లేదంటే ఒక రైటర్ కానీ ఎప్పుడో ఒక కోరుకునేది క్రెడిట్. ఒక అది రికగ్నిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్రెడిట్ అనేది చాలా క్రూషియల్. అయితే ఈ క్రెడిట్ అనేది క్రెడిట్ షేరింగ్లో ఇప్పుడు మీరు దేవకట్ట గారితో పాటు షేర్ చేసుకున్నారు మహేసాబాకి వచ్చేటప్పటికి. సో ఈ క్రెడిట్ షేరింగ్ అనేది కానీ లేదంటే ఈ రికగ్నిషన్ అనేది ఇలా షేరింగ్ బేసిస్లో రావడం వల్ల పూర్తి స్థాయి రికగ్నిషన్ ఒక్కోసారి మిస్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా మహేసాబా అనగానే ఇమీడియట్గా అందరికి గుర్తొచ్చినేమో దేవకట్ట, అంతేగాని కిరణ్ అనే ఇమీడియట్గా గుర్తుకు రాకపోవచ్చు. సో ఇది ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? ఇది ఇంకా మీకు స్టార్టింగ్ కాబట్టి ప్లస్ అనుకుంటున్నానండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అలా చూస్తున్నారు, నేను చూస్తున్న కోణం వేరు. దేవగట్ట లాంటి ఒక డెప్త్ ఉన్న రైటరు, ఒక డెప్త్ ఉన్న డైరెక్టర్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరు ఇంకొకటికి అవకాశం ఇచ్చి తన పక్కన అక్కున చేర్చుకున్నాడు అన్నప్పుడు అతనికి ఎంతో అంత విలువ ఉంటుంది కదా, విలువ ఉంటేనే చేర్చుకుంటాడు కదా, అది నా అంతరాత్మ చెప్తుంది. నాకు ఎంతో వాల్యూ ఉంది, ఆ వాల్యూ వల్లే నేను నాకు ఆయన స్థానం ఇచ్చాడని అనుకుంటున్నాను. ఓకే. అంతేగాని నాకు ఇట్లా చాలా ఉంది కదండి, ఇండిపెండెంట్గా చేస్తాం అంటే లేదు. ఎందుకంటే దేవకట్ట గారు కూడా చెప్పారు స్పెసిఫిక్గా మాండలికలు ఇవన్నీ కూడా కిరణే చాలా కేర్ తీసుకున్నారు స్పెసిఫిక్గా. అట్ ద సేమ్ టైం ఈ కాస్టింగ్ కానీ రకరకాల వాళ్ళని అందరిని తీసుకురావడం, డ్రామాల నుంచి తీసుకురావడం అంతా కూడా కిరణే చూసుకున్నారు అని చెప్పేసి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఆయన ఎక్కడ కూడా అవసరం ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూస్తామో, ఇప్పుడు ఒక సిరీస్ ఏంటి మహేసాబా అంటే ఏంటంటే దేవకట్ట సిరీస్ అని అంటాను, అందుకని. సో అది ఎక్కడా కూడా మిమ్మల్ని అంటే ఇబ్బంది అని కాదు కానీ పూర్తి స్థాయి ఆనందాన్ని వచ్చింది కానీ బాధనే ఇవ్వలేదు. ఎందుకంటే ఇండిపెండెంట్గా చేస్తాను, ఇక్కడతో ఆగిపోలేదు కదా, అవి చేస్తాను. ఎలాగో ఆయనతో పాటు సహదర్శకత్వం వహించే అవకాశం దక్కినందుకు అదొక గౌరవంగానే భావిస్తున్నాను నేను. ఓకే. రిపబ్లిక్ కూడా కలిసి వర్క్ చేసినట్టున్నారు కదా? రిపబ్లిక్ స్క్రీన్ ప్లే రైటర్గా చేశానండి, ఫస్ట్ ఎయిడ్గా చేశాను ఆయన. ఓకే. రిపబ్లిక్ అంతా ఫస్ట్ ఎయిడ్గా స్కెడ్యూలింగ్, షూట్, సెట్ రన్నింగ్ అంతా చేసేవాడిని. రైటర్గా ఫస్ట్ సినిమాకి నాకు ఆయనే ప్రోత్సహించారు. నేను కథలు రాసుకునేవాడిని, 1-2 కథలు ఆయన చదివారు, విన్నారు కూడా అప్పటికి. ఓకే. అండ్ బాహుబలి వెబ్ సిరీస్ టైంలో కూడా నేను కొంచెం రైటర్స్ రూమ్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఆయన ఏదో స్పార్క్ గమనించారంట నాలో, అది తెలియదు నాకు ఎప్పుడు చూసారో. తర్వాత రిపబ్లిక్ అప్పుడు నేను డైరెక్షన్ ప్లాన్స్లో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అవుదాం అనుకున్న టైంలో నువ్వు వస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, అదొక స్వార్థము. రెండో రకంగా నీకు ఉపయోగపడే పని కూడా చెప్తాను. రైటర్గా నువ్వు ఎప్పుడు నీ కథలే రాసుకుంటూ ఉండడం కాదు, పక్కన కథల్లో ఉన్నప్పుడు కూడా నీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అవుతుంది, కొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. విన్ నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నీకు అది చేసి పెడతాన్నారు. సో వెళ్ళాను. ఐ లవ్డ్ ఇట్ జర్నీ. ఆయనతో పాటు ప్రయాణం బాగా అనిపించింది నాకు. రైటింగ్లో స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రైటింగ్ ప్లస్ డైరెక్షన్లో కూడా నన్ను భాగస్వామ్యం చేశారు. ఓకే. సో అంటే మీరు చెప్పిన బాహుబలి వెబ్ సిరీస్ అనేది ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో అనుకున్నారు అదేనా లేదంటే హాట్స్టార్? అదే అండి. ఓకే. సో అది ఎందుకని సార్ అసలు అలాగా సగంలో అయిపోవడానికి రీజన్? స్క్రాప్ చేయబడ్డానికి అనివార్యమైన కారణాలు, పైన మేనేజ్మెంట్ మారడం, తర్వాత
తొందరగా షూట్కి వెళ్ళడం ఒకటి, ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా ఫినిష్ అవ్వకముందు తొందరపట్టారు. ఓకే. వెళ్ళిన తర్వాత కొంచెం కరెక్ట్ వేలో వెళ్తలేదని కరెక్ట్గానే డెసిషన్ తీసుకుని కాల్ తీసుకున్నట్టున్నారు. మరి అది కొంచెం ఇంటర్నల్గా జరిగింది, నాకు పూర్తిగా దాని గురించి అవగాహన. అది ఎలా సార్ మామూలు దాని ప్రాసెస్ ఏంటి అసలు? అంటే దాన్ని ఒక యానిమేటెడ్ సిరీస్ అనుకున్నారా లేదంటే ప్రాపర్ యాక్టర్స్తో? ఓకే. రైజ్ ఆఫ్ శివగామి అని, శివగామి మన బాహుబలిలో చూసిన శివగామికి ముందు శివగామి కథ ఏంటి అన్నది. ఓకే. ఏదో బుక్ అవును బేస్ చేసుకుని ఆనంద్ నీలకంఠన్ రాశారు ఆ బుక్. దాన్ని బేస్ చేసుకుని. ఓకే. సో ఎవరు అప్పుడు అందులో శివగామి ఎవరు మరి మీరు అనుకున్నప్పుడు? మృణాల్ ఠాకూర్. ఓ ఓకే. సో షూట్ ఏమైనా చేస్తున్నారా? జస్ట్ కొంత భాగం చేస్తున్నాం. ఓకే. ఓకే. కాల్ ఆఫ్ చేసేది. ఓకే. ఒకవేళ అది వచ్చుంటే కనుక అప్పటి నుంచే కొంచెం మీ రేంజ్ స్టార్ట్ అయి ఉండదేమో. లేదు, నేను అందులో నేను ఫస్ట్ ఎడిగా చేశారు. ఓకే. అసలు మీ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అసలు ఎప్పుడు సినిమాల్లోకి వచ్చారు మీరు? నేను సినిమా పిచ్చోడిని అందరిలాగా, మామూలుగా సినిమాలు చూస్తూ డైరెక్షన్ చేయాలనుకున్నాను. అప్పట్లో ఇప్పటిలాగా టెక్నాలజీ, షార్ట్ ఫిల్మ్లు, యూట్యూబ్లో ఏం లేనప్పుడు ఒకరి దగ్గర అసిస్ట్ చేస్తేనే మనకు పని వస్తుందన్నది, అది కూడా నా నమ్మకం కూడా. అప్పుడు నేను కొంతమంది డైరెక్టర్లు ఎంచుకున్నాను. మీరు ఎంచుకున్నారా? ఎవరి దగ్గర అయితే చేస్తే కరెక్ట్ ఉంటుందని. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు, కృష్ణవంతి గారు, అప్పుడున్న వాళ్ళలో మణిరత్నం గారు, ఇలా సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయనేమో చెన్నైలో ఉంటాడు, మనకు పొట్టపడిస్తే తెలుగు తప్ప వేరే రాదు, ఆయన దగ్గర పోయి సాధించలేము. ఈయనేమో బొంబాయిలో సెటిల్ అయిపోయారు, ఈయన దగ్గరికి వెళ్ళలేము. నాకు అందుబాటులో ఉన్న మంచి డైరెక్టర్ వంశీ గారని ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నాకు డిగ్రీ కొన్ని సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఏం చేసేవన్నాడు? డిగ్రీ అయింది సార్ అంటే. పాస్ అయిపోయావు అన్నాడు. కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. పాస్ అయ్యారా తర్వాత మాట్లాడదాం అన్నారు వంశీ గారు. ఏ సినిమా అప్పుడు అది? అది శక్తి. ఆ టైంలో హిందీ శక్తి జరుగుతున్న టైం. ఓకే. ఓకే. ఆ తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల పెట్టుకోలేదు 1-2 సినిమాలకి. అంటే నా పట్టుదల చూడాలనుకున్నారు, ఈడు ఎంత సీరియస్ అని చూడాలనుకున్నారో ఏంటో మరి. 2-3 సినిమాలకి ట్రై చేసి నా పర్సిస్టెన్స్ చూసి సరే జాయిన్ అవ్వన్నారు. ఆ తర్వాత ఆయనతో కంటిన్యూ అయ్యారు. ఏ సినిమాకి జాయిన్ అయ్యారు? శ్రీ ఆంజనేయం. ఓకే. ఓకే. ఆయన ప్రొడక్షన్ కాబట్టి. ఆ తర్వాత చక్రము, డేంజర్ కూడా కొంతకాలం చేశానండి. ఆ తర్వాత బయటకి అప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. డైరెక్షన్ అంటే ఎవరి దగ్గర నేర్చుకునేది ఏం కాదు, మామూలుగా యూజువల్గా కూడా మన టేస్ట్, మన సెన్సిబిలిటీస్, మన మెచ్యూరిటీ, మన అనుభవాలు, వీటన్నిటిని కలిపి మన సినిమా ఉంటుంది. సో ప్రాసెస్ తెలుసుకోవడం కోసం ఎవరి దగ్గర పనిచేస్తే. సో ఆ తర్వాత మనకు అవకాశం వచ్చే వరకు ఖాళీగా అయితే ఉండలేము. సో ఏదో ఒకరి దగ్గర, ఎవరో ఒకరి దగ్గర చేయాలి కాబట్టి చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను. ఫస్ట్ ఎడిగా సినిమాలు చేశాను. నేను ఇండిపెండెంట్ అవుదాం అనుకున్న టైంలో డైరెక్టర్ గారు, రైటర్గా కూడా నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇలా ఇక్కడ దాకా జరిగింది. సో శ్రీ ఆంజనేయం అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి? ఒక 22 ఇయర్స్ కైండ్ ఆఫ్. సో అంటే ఎందుకు ఇంతకాలం పట్టిందని అడగను, కానీ కాకపోతే చాలామందిని చూస్తూ ఉంటాను. సీనియర్ అసోసియేట్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఫస్ట్ ఎడీస్ అంటారు కదా, అదొక కంఫర్ట్ జోన్ అనుకొని ఉండిపోతారా, లేదంటే నిజంగానే అవకాశాలు రాక ఏంటి అసలు సిచ్యువేషన్? వేరీస్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కేసు ఒకలాగా, నా ప్రయాణం ఒకలాగా, అందరికీ నేను ఒకళ్ళతో పుచ్చుకొని చెప్పాను ఎందుకన్నది. నా కేసులో నేను ఫస్ట్ ఇక్కడ ఈ ఏడీగా జాబ్ సాధించడమే చాలా కష్టం. నేను పుట్టింది ఏదో రాయలసీమలో ఒక ఊరు, నాకు తెలిసిన కనెక్షన్స్ లేవు, మా చుట్టుపక్కల ఎవరు సినిమా వాళ్ళు లేరు. అసలు పెనెట్రేట్ అవ్వడమే నాకు కష్టం అనిపించింది. అప్పటికి ఫిలింలో ఉండేది ఇంత. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా చూస్తే మనకు ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ దొరికిపోతాయి ఈజీగా, చాలా ఆర్టికల్స్ అవి చూడొచ్చు, లేకపోతే డిజిటల్ కెమెరాలని ఫోన్లు పెట్టుకొని తీసేసి చేయొచ్చు. రైటింగ్ కానీ మేకింగ్ కానీ ఫిలిం అంటే ఏంటి ఇవేవి తెలియని రోజుల్లో నాకు ఖచ్చితంగా అసిస్ట్ చేయాలి అప్పుడు అందరూ. ఆ టైంలో అసిస్టెంట్ అవ్వడానికి నాకు టైం పట్టింది. అసిస్టెంట్ అయిన తర్వాత సర్వైవల్ కోసం, ఇంకొకరి నమ్మకాన్ని పొందడం కోసం కొంచెం ఇబ్బంది అయ్యి, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా తప్పక కొన్నిసార్లు ఆగాల్సి వచ్చింది. చాలాసార్లు మొదలైతే ఆగిపోతే ఒక్కొక్కరి ప్రయాణం ఒకలాగా అంతే. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడో ఈ రోజుకైనా అయ్యాను కదా, అదొక సంతృప్తి. ఓకే. ఎందుకంటే చాలా డిలేస్ అవుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం కదా. ఒక్కసారి అనుకున్న ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ప్రొడక్షన్ దాకా వెళ్ళి, లేదంటే ముహూర్తం షాట్ల దాకా వెళ్ళి కూడా అయిపోయిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. ఓకే. ఓకే. అలా అయింది కూడా అయితే. ఓకే. అంటే ఎప్పుడు సార్ మీ ఫస్ట్ అలాగా ఒక ఆపర్చునిటీ వచ్చి ఆల్మోస్ట్ తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. అంటే బట్ స్టిల్ అది ఒక ఫేస్ కదా, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది సెటిల్ అనుకున్న సిచ్యువేషన్ లేదండి. అంటే ఎప్పుడు జీవితం పోరాటం అండి, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత ఇది ఆడినా ఆడకపోయినా ఇంకో సినిమా చేయాల్సిందే. సో అదేం అంత ఇంపాక్ట్ ఏం చేయలేదు నన్ను. అన్నిటికీ ప్రిపేర్ అయినా నేను అప్పటికే. ఎండ్ ఆఫ్ ది డే నాకు
యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా నేను ఒక కథ చెప్తున్నప్పుడు జనాన్ని చూస్తున్న ప్రేక్షకులను రంజింపజేస్తున్నాను, ఒక అనుభూతిని ఇస్తున్నాను అన్నదే. దాని ద్వారా మెసేజ్ చెప్తున్నామా లేకపోతే ఎంటర్టైన్ చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది పక్కన పెడితే యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా నువ్వు అన్ని రంజింపజేసావంటే సఫలీకృతమేమని. అది చెప్పడానికి అవకాశం వస్తే సంతోషం. అది చిన్న కథో పెద్ద కథో, పెద్ద ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ ఏదైనా సరే వస్తే చాలు. రాకపోతే మళ్ళీ పోరాడి గెలుద్దాం అంతే దృక్పథం తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఓకే. అయితే ఇన్నాళ్ళు ఈ ప్రయాణంలో 20 ఏళ్ళ ప్రయాణం, ఆల్మోస్ట్ 22 ఏళ్ళ ప్రయాణంలో మిమ్మల్ని అంటే లేదు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలోనే ఉండాలి, లేదంటే ఈ సినిమాలతోనే ముందుకెళ్ళాలి అని మిమ్మల్ని ఒక దృక్పథంలా మార్చిన, లేదంటే మిమ్మల్ని ఒక డ్రైవింగ్ ఫోర్స్లో ముందుకు తీసుకెళ్ళిన విషయం ఏంటి? ఏం ఫోర్స్ ఏం లేదండి. చూస్తూ ఉన్నప్పుడు అంటే ఒక సామెత గుర్తొచ్చేది నాకు. ఒక పిట్టకథ చెప్తారు. ఒకటి తవ్వుతూ ఉంటే 9 అడుగుల దాకా తవ్విన తర్వాత ఇంకేం దొరకదులే ఇక్కడ అని వదిలేసి వెళ్ళిపోయాడంట. తర్వాత వచ్చేవాడు ఆ ఒక్క అడుగు తవ్వి కింద ఉన్న నిధిని తీసుకుపోయాడంట. అట్లాంటి కథలు విని ఉంటాం మనం చిన్నమా కథల్లో వాటిలో. సో నేను సరే ఏమో ఇక్కడ ఆపిపోతే కిందేమో అన్న ఆశ నన్ను అట్లా నడిపించింది ముందు. ఓకే, ఆశా దృక్పథం అయితే అంతే. మంచిదే ఒక రకంగా. కాకపోతే ఎప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ లేదంటే ఇవన్నీ ఇష్యూస్ ఇవన్నీ కూడా వెనక్కి లాగడం కానీ ఎప్పుడు జరగలేదా? చిన్న ఎఫెక్ట్, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే లక్కీలీ నాకు ఎప్పుడు పని దొరికేదండి. యాజ్ ఎన్ ఐడి యాజ్ ఎ ఫస్ట్ ఐ వాజ్ ఇన్ డిమాండ్ ఆల్ ద టైమ్. డబ్బుకి ఎప్పుడు లోటే ఉండేది కాదు, పని దొరుకుతుండేది. యాజ్ ఎన్ ఐడి పని చేస్తూ ఉండేవాడిని. అదే కోరిక లోపల ఇంకెప్పుడు నేనెప్పుడు అన్నది ఉండేది తప్ప ఫైనాన్షియల్గా ఎప్పుడు. ఒకవేళ పడినా బిగినింగ్లో అదన్నీ నేను స్వతంత్ర పోరాటం చేశాను. నా కోసం కదా నేను కష్టపడ్డాను, ఎవరిని నిందించే లేదు. లేదులేండి, అది కరెక్టే. సో అయితే మీరు అన్నట్టు ఒక ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు ఒక హీరో కథ చెప్పి ఒప్పించుకోవడం, లేదంటే ఒక ప్రొడ్యూసర్కి చెప్పి లేదండి అని చెప్పేసి మీ మీద నమ్మకం కలిగించుకోవడం కోసం ఈ ప్రయత్నం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్తో లేదు చేస్తాం కదా అని ఆగిపోరు కదా, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. బట్ ఆ పాయింట్ అనేది ఎప్పుడు కూడా క్రాస్ అవ్వలేకపోయారా? ప్రయత్నాలు అయితే జరిగాయి, సఫలీకృతం అవ్వలేదు చాలా చోట్ల. అంటే వాళ్ళ ఆ టైంకి ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు చూస్తున్న కథలు నేను చెప్పే కథలతో అలైన్లో అవ్వకపోవడం. ఓకే. ఆ ఫ్రైడే వాళ్ళు చూసిన సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళ మీద ఉండడము, ఇంక ఇట్లాంటివన్నీ రకరకాల కారణాల వల్ల కుదరలేదు. ఓకే, ప్రయత్నాలు అయితే జరిగాయి. ఓకే సార్, ఇంత ప్రాక్టికల్గా ఉంటున్నారు. అక్కడ కూడా అంటే ఏదో కొంచెం అబ్నార్మల్గా కానీ లేదంటే కొంచెం ఏదో కవరింగ్ చేద్దాం అన్నట్టు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అయితే లేదు. ఈ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా మీకు మైనస్ అవ్వలేదా? అది కూడా ఒక మైనసే. అండ్ అందుకే ఈయన దేవగారు కూడా నాకు సింక్ అయ్యారు. సో ఒక రకంగా నాకు దేవగారు, నాకు బ్రదర్స్ ఎవరు లేరు. నాకు దేవుడిచ్చి నన్ను తొడగొట్టకపోయినా ఆయన, నేను నన్ను అంటే ఒక మనిషిగా నన్ను ఒక మనిషికి ఇంటిగ్రిటీ వాల్యూస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి బతకడానికి అన్నది ఆయన నుంచి కూడా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. సో ఫేక్ వరల్డ్లో బతకడం అవసరం లేదు. అంటే ఫేక్ వరల్డ్ అవసరం లేదు కానీ కాకపోతే ఇక్కడ మీరు పనిచేసే డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా ఏడీస్ అన్నప్పుడు ఒక్కోసారి డైరెక్టర్ దగ్గర లేదంటే ఒక్కోసారి యాక్టర్స్ దగ్గర ఏదో పాయింట్లో నచ్చకపోయినా బాగుందో లేదా ఇంకోటి ఏదో అనాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. చూసి నవ్వి తప్పుకోవడం, లేదా ఒక మాటతో మెచ్చుకుంటే పోద్దిలే అనుకున్నప్పుడు మెచ్చుకుని పక్క పోవడం, అంటే దాని మీద డిబేట్లు కొనసాగించడాలు, నిక్కచ్చిగా నా అభిప్రాయాన్ని ముందు పెట్టడాలు లేదు. వాళ్ళు అడిగితే తప్ప ఫోర్స్డ్ ఇదైతే లేదు అక్కడ కూడా. ఓకే, ఒక రకంగా మంచిదే, కాకపోతే ఇంకో రకంగా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నొప్పక నొప్పించక తప్పించి తిరగడం. ఓకే సార్, నాళ్ళు మీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేదంటే ఒక ఎవరైనా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎవరైనా సరే ఒక సినిమాని ఒప్పించుకోగలగడం ఒక ప్రొడ్యూసర్ చేత, ఒక హీరో చేత, ఎవరో ఒకరి చేత అనేది ఎంత కష్టం. అట్ ద సేమ్ టైం దాన్ని ఒక ముహూర్తం షాట్ దాకా లేదంటే ఒక ఫస్ట్ షెడ్యూల్ దాకా తీసుకెళ్ళడం అంత కష్టం. ఖచ్చితంగా కష్టమే అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెస్, అభిరుచి కలిసి మనుషులు దొరికితే తొందరగా అయిపోద్ది. నేను ఎక్కడో చూస్తుండే ఆ ప్రొడ్యూసర్ హీరోని ఇంకెక్కడో చూస్తున్నప్పుడు అది అలైన్ అవ్వడం చాలా కష్టం, ఇంపాసిబుల్. 2 రకాలుగా ఉంటుంది. అభిప్రాయాలు కలిసి లేదా అభిరుచులు కలిసి తను వెతుకుతున్న కథ నా దగ్గర ఉన్న కథ ఒకటైనప్పుడు తొందరగా అవుతుంది. లేదా నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయి నాకంటూ ఒక రెప్యుటేషన్, ఒక బిజినెస్, నా కాంబినేషన్ కోసం తహతలాడుతున్నప్పుడు ఈజీగా అవుతుంది. ఓకే, అదర్వైజ్ ప్రతిసారి పోరాటం ఇది. ఇంకా సెట్కి వెళ్ళే విషయానికి వచ్చేటప్పటికి రకరకాల ఇవి ఉంటాయి. అంటే ఇటు అన్ని సైడ్ల నుంచి సమస్యలు ఉంటాయి. ఈయన ఎక్స్పీరియన్స్తో పోయి చెప్పిన కథని చెప్పిన డబ్బుల్లో కాకుండా పెంచేయడం, చెప్పిన దాన్ని చెప్పినట్టు కాకుండా తీయడం చేతగాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాగే
ప్రామిస్ చేసింది కాకుండా అప్పులు తెచ్చి పెడుతూ మధ్య మధ్యలో షెడ్యూల్ గ్యాపుల్లో డబ్బులు అయిపోయిన ఆపే ప్రొడ్యూసర్లు ఉంటారు. కథ ఒప్పుకొని జాయిన్ అయిన తర్వాత ఏళ్ళు పెట్టి గెలికే హీరోలు ఉంటారు. అన్ని రకాల సమస్యలు ఉంటాయి. మీరు ఎంత స్మార్ట్ ఉంటే అంత స్మార్ట్గా సినిమా ముందుకు వెళ్తారు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూస్తారు అయితే. సహజంగా జరిగేది కదండి. అదే అంటే మీ ఎక్స్పీరియన్స్ వల్ల ఇవన్నీ ఆల్రెడీ ముందే చూసేస్తున్నారు కాబట్టి ఇంకా ఒకవేళ మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్కి చాలా జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటాం. ఆబ్వియస్గా అనుభవంతో తెలుసుకోవాలి కదండి. ఓకే, కొత్త వాళ్ళకి తప్పదు ఎలాగో. సో తేజ గారి దగ్గర కూడా వర్క్ చేశారు అన్నారు కదా, సో ఆయన దగ్గర ఏ ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు? కేక్ అనే సినిమా పనిచేసాను సార్. ఓకే. కేక్ అని సిరివెన్న సీతారామశాస్త్రి గారి రెండో అబ్బాయి రాజా ఉంది, ఆయన హీరోగా చేశారు. పీసీ గారు డిఓపి, తేజ గారు సినిమాటోగ్రఫీ, తేజ గారు డైరెక్టర్ చేశారు. ఆ సినిమాకి చేసే అవకాశం వచ్చింది. పీసీ గారితో, తేజ గారితో ప్రయాణం మంచి ఎక్స్పీరియన్స్, మధుర అనుభూతి. ఆయన నాకు ఫేవరెట్ పీసీ గారు. సో ఆయనతో కొంత ట్రావెల్ దొరుకుతుందని ఆనందంగా జాయిన్ అయ్యాను. హ్యాపీగా ఫీల్ అయింది పరిచయం. ఓకే. సో ఇద్దరు వంశీ గారు కానీ తేజ గారు కానీ వీళ్ళ దగ్గర పొగడ్తలు అవసరం లేదు కాబట్టి మీరు సర్వే అవ్వగలిగారేమో. వాళ్ళు ముక్కుసూటి మనుషులు అయితే. అదే దేవగారు కూడా అంతే. ఏదో ముఖస్థుతి కోసం మాట్లాడాల్సిన అవసరం ఉండదు వాళ్ళ దగ్గర. అవసరం లేదు. సో అందుకని కొంచెం మీకు మీ జర్నీ కూడా ఈజీ అయింది. లేదంటే ఇబ్బంది పడేవారేమో. ఒకవేళ అట్లాంటి సంఘటన ఎదురైతే నేను అక్కడి నుంచి తప్పకుండా విరమించుకుంటాను. కానీ అంతే, విరమించుకోవాల్సిన అవసరం రాకుండా ఉండింది దగ్గర కాబట్టి. ఎందుకంటే తేజ గారు కూడా కరెక్ట్గా ఏది ఉంటే అదే చెప్పంటే షుగర్ కోటింగ్ ఆయనకు కూడా అవసరం ఉండదు. ఒకవేళ నేను ఏమన్నా సోప్ వేస్తున్నట్టు తెలిస్తే ఏంటి భజన వేస్తున్నావు ఆ మాత్రం తెలియదు నాకు అని అంటారు. అట్లాంటి వ్యక్తిత్వం అయింది. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఈ మయసభ సిరీస్కి చాలా మంచి అన్నిటికంటే కూడా దానికి ఎక్కువగా మార్కులు వచ్చింది అథెంటిసిటీకి. అవును. ఏదైతే అంటే ఆ షూట్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్టిస్ట్స్ అవ్వచ్చు, వాళ్ళ యాసలు, మాండలికాలు, వాళ్ళ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కో రైటర్గా, ఒక సహదర్శకుడిగా ఈ సిరీస్కి ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉండేది? అట్ ద సేమ్ టైం ఇద్దరు ఎలాంటి డ్యూటీస్ని షేర్ చేసుకునేవారు? దేవగారితో ఉన్న ఒక అదృష్టం ఏంటంటే మనిషిని నమ్మిన తర్వాత ఆయన మనల్ని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయరు. మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇచ్చి చేసిన తర్వాత ఇది నేను చేస్తున్నాను అన్నప్పుడు అతనికి ఏమన్నా ఆక్షేపణ ఉంటే ఆపుతాడు తప్ప మిగతా దానికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. ఓకే. నేను సినిమా ఇండిపెండెంట్గా చేయాలనుకున్నప్పుడు సరే నువ్వు నాతో క్రెడిట్ షేర్ చేసుకోవడం నీకు ఓకేనా, ఇండిపెండెంట్గా లాంచ్ అవ్వాలంటే అదేం లేదండి నేను చేస్తానన్న తర్వాత నాకు ఆ స్వేచ్ఛను పూర్తిగా ఇచ్చారు ఆయన. రైటింగ్లో కావచ్చు, అది డైరెక్షన్లో కావచ్చు. ఇది దాదాపుగా 9 ఎపిసోడ్లు చూశారు కదండి. 4.5 గంట డ్యూరేషన్ ఉన్న కథకి, అది పీరియడ్ కథ, చాలా క్రౌడ్ ఇన్వాల్వ్డ్, చాలా నంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇట్లాంటప్పుడు ఒక సపోర్ట్ కావాలి ఒక డైరెక్టర్కి. యూజువల్ కూడా సిరీస్లన్నీ 2-3 డైరెక్టర్లు, ఎపిసోడ్ డైరెక్టర్ అట్లా చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు బయట వాళ్ళని ఎవరినో ఎందుకు, కిరణ్ అయితే ఆల్రెడీ ఎలిజిబుల్, అతను నీకు ఓకే అయితే నాకు ఓకే అన్నాడు ఆయన. ఇండిపెండెంట్గా అవుతావా, నాతో క్రెడిట్ షేర్ చేసి నాకు ఓకే సార్ ప్రాబ్లం లేదన్నప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన 7th క్లాస్ వరకేమో కడపలో చదివారు. ఆయనకి ఏం గుర్తులేదు, ఊహ తెలియని టైంలోనే ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి యూఎస్ వెళ్ళారు. అంతా ఎన్ఆర్ఐ. అందుకే ఆయన కొంచెం ఫ్రీ స్పిరిట్, ఫిలాసఫీ అవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి. సో నేను పుట్టి పెరిగిన వాతావరణం నేపథ్యం అంతా గ్రామీణ నేపథ్యమే, అది రాయలసీమ ప్రాంతంలోనూ. లక్కీలీ కథ కూడా అక్కడి నుంచే అవడంతో నేను చూసిన పాత్రలు, యాస భాషలు, మనుషులు, ముఖ కవలికలు అవన్నీ ఎలా ఉండేవన్న దాని విషయంలో నేను కొంచెం జాగ్రత్త తీసుకున్నాను. ఇంకా కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే మన ప్రతి ఇంట్లో చూస్తుంటాం, మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు ఎట్లాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు. లక్కీలీ అందరి టీము. ఫస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ దీనికి పూజ వంగల్ అనే అమ్మాయి చేసింది. ఆ తర్వాత అమ్మాయి మానేసింది మధ్యలో. ఆర్తి అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్ ఏడీగా చేసింది. అందరూ చాలా వాళ్ళ దగ్గర పెట్టి కాంటెంపరీ కొత్త జనరేషన్ జెన్జీ బ్యాచ్ అయినప్పటికీ రీసెర్చ్ చేసి చక్కగా చేశారు. ఈవెన్ ఆర్ట్కి వచ్చేటప్పటికి రీసెర్చ్ చేసామని. ఇంకా అక్కడికి మాకు అసంతృప్తి ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా అథెంటిసిటీ మిస్ అయిందని మీరు అంటున్నారు, కానీ అథెంటిసిటీ అని మాకు కొంచెం అక్కడక్కడ మిస్ అయ్యాము కొంచెం అనిపిస్తుంది, మాకు తెలుస్తుంది. అది అక్కడక్కడ ఫైన్. అంటే ఇప్పుడు కొన్ని జీపుల దగ్గర ఇంకోటి అలాంటి చిన్నవి జరిగాయి. అది దొరక్క ఆయన చెప్పారు కదా, ఇది అంటే కంప్లీట్గా అథెంటిక్గా చూపించాలనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం కంటెంపరీగా చూపించాలనేది ఉంటుంది కదా. రెండింటి క్లాష్ అవుద్దా అంటే ఆ క్లాష్ ఎప్పుడు ఉంటుంది, ఏం చేయలేదు దానికి అని చెప్పాను నేను. అవును. సో కథ చెప్పేటప్పుడు నిజంగా మీరు ప్రేక్షకుని కనుక ఆ వాతావరణంలోకి తీసుకుపోతే ఇంకా ఎక్కువ హత్తుకుంటుంది. ఆ ప్లాస్టిక్నెస్ నుంచి బయటపడి నిజమే ఇది నా కళ్ళ ముందు జరుగుతుందన్న ఒక భావాన్ని కలిగిస్తుంది కదండి. అందుకు చాలా అవసరం. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు నేను నోటీస్ చేశాను మిమ్మల్ని, మీరు చాలా అథెంటిక్గా ఉందండి లాంగ్వేజ్, యాక్సెంట్, ఎన్విరాన్మెంట్, కాస్ట్యూమ్స్ అని.
అది అది చూసినప్పుడు మనల్ని ఆ ప్రపంచంలో పెట్టింది అని అంటే కథకి హెల్ప్ అవుతున్నట్టే. No. సో అది తీసుకురావడం కోసం కొంచెం చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసాం. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే నోన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది కొన్ని పాత్రల విషయంలో. బట్ దేవగారికి ఫస్ట్ నుంచి కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొంచెం ఇష్టం ఆయనకి. మరి తప్పదంటే తప్ప పెద్ద యాక్టర్కి వెళ్తారు. మెయిన్ లీడ్స్, బిజినెస్ ఫ్యాక్టర్స్, ముడిపడని ఏ పాత్ర అయినా కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే దృక్పథం ఆయనకి. సో ఈ రాజారెడ్డి పాత్ర కావచ్చు, వాకాడ మహేష్ పాత్ర కావచ్చు, ఇట్లాంటి చాలా దాదాపు 10-15 మంది బాగా రిజిస్టర్ అయ్యారు యాక్టర్లు. చాలా మంచి గుర్తింపు వచ్చింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కష్టపడుతూ జూనియర్స్ లాగా లేదా ఫ్రెండ్ సర్కిల్లో వెనకాల ఒకటి నించునేలాగా ఉంటూ ప్యాషన్తో పగతో రగిలిపోతున్నారు. ఛాన్స్ ఇవి చూపిస్తాం. అవును, అందరు ఆర్టిస్టులను ఎక్కడ చూసినట్టే ఉంటుంది తప్పితే నోటెడ్ అవ్వలేదు వాళ్ళు, ప్రాపర్ ఈ సిరీస్తో నోటెడ్ అయ్యారు. రికగ్నిషన్ లేదు. సో వాళ్ళందరినీ బాగా ఆడిషన్ చేసి వాళ్ళు సూట్ అయ్యే వాళ్ళని తీసుకున్నాము. కొంచెం స్పెషల్ కేరే తీసుకున్నాం. ఆ విషయంలో నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన కొన్నిసార్లు డ్రామా మీద, యాక్టర్స్ వర్క్షాప్స్ మీద కొన్నిసార్లు పనిచేసేటప్పుడు నేను షేర్ చేసుకోవాల్సి వస్తే ఇట్లాంటివి నేను షేర్ చేసుకున్నాను కొన్ని. ఓకే ఓకే. అలాగే ఈ సిరీస్లో ఏ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేసినట్టున్నారు. తప్పకండి. ఇప్పుడు మాకున్న బడ్జెట్లకి మేము సెట్ వేసుకోలేము, పెద్ద పెద్ద సెట్లు. సెట్ కాదు కానీ నాకు ఒక ఏ షాట్, ట్రైన్ షాట్, అది బేసిక్గా ఏ షాట్ కాదు, అది ట్రైన్ వచ్చేది కాదండి. కాదు కంప్లీట్ కాదు, ఇంజన్ది. ఇంజన్ కూడా అది రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసాం. వేరే ఏ సినిమాకు వేసిన ట్రైన్ సెట్ అది. మట్కలు కూడా వాడారు అది ట్రైన్ ని. ఇంజన్ వరకు నాకు ఎందుకు ఆ మూమెంట్ ఏ షాట్ అనిపించింది. సీజీ వాడాం కొంచెం, వాడాం. బట్ ట్రైన్ భోగి అంతా ఓకే నేను అనేది. ఎందుకంటే సడన్ గా ఆల్ జబ్బని వచ్చి ఆగుద్ది, టక్కన ఓకే ఏ బాగానే యూస్ చేశారే. ఓకే, అది టైటిల్ సీక్వెన్స్ టైటిల్ సీక్వెన్స్ మొత్తం భలే చేసింది, బాగా చేశారు. అది కరెక్ట్గా క్యారెక్టర్స్ గ్రోత్లా తీసుకున్నారు అదంతా కూడా. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ మేకింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మీరు అన్నట్టు ట్రైన్ సీక్వెన్స్లో ఏ సీజీ యూజ్ చేశారు, టైటిల్స్కి ఏఐ వాడారు. సో మీరు ఒక 20 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేవు, నథింగ్ లేవు. అప్పుడంతా కూడా కుదిరితే బొమ్మలు చేతులతో గీసుకోవడం, లేదంటే ప్రింట్లు చేయించడం, ఇవన్నీ. సో అక్కడి నుంచి ఇదంతా కూడా సినిమా మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా టెక్నాలజీ పరంగా కానీ ఎవాల్వ్ అవుతూ వచ్చింది కదా. దానికి మిమ్మల్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు? చేసుకుపోతే సర్వైవ్ అవ్వలేమండి. ఓకే, అంటే సర్వైవల్ ఈజ్ ఫైన్, కాకపోతే ఒక నేర్చుకునే విధానం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఏ దీని గురించి ఇది నేర్చుకోవాలి, మీ సోర్స్ ఏంటి? లేదంటే మీరు వేరే మేకర్స్ మీద డిపెండ్ అవుతారా, లేదంటే ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకుంటారా, ఎలాగది? యూజువల్గా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రతి ఫిల్మ్ మేకరు యూజువల్గా వెళ్ళి తెలుసుకుంటారు. ఇప్పుడు డిటిఎస్ వచ్చినప్పుడు, కొత్తల్లో డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ స్టూడియోలు అవి వర్క్షాప్స్ చేస్తాయి, ఫిల్మ్ మేకర్స్ని, డిఓపిల్ని వీళ్ళని పిలుస్తారు. అలా వెళ్ళి చూస్తుంటాం. కొన్ని కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఆర్టికల్స్ చదువుతాము, దాని తాలూకు రిజల్ట్ చూస్తాము. మనకన్నా ముందు ఆబ్వియస్గా వెస్ట్రన్ సొసైటీలో వస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళు దాన్ని ఎలా యూటిలైజ్ చేశారు, దాన్ని ఒకవేళ వాడాల్సి వస్తే మన కథలకు ఎలా వాడుకోవచ్చు అన్న ఒక చిన్నపాటి అనాలిసిస్ చేసుకుంటాం. మన కథలో దీన్ని ఏతో వెళ్ళొచ్చా, మినియేచర్తో వెళ్ళొచ్చా, సిజీతో వెళ్ళొచ్చా, లేదా సెట్ చేయొచ్చా అన్నది మనకున్న రిసోర్స్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. ఓకే, అయితే సిరీస్లో అంటే మీరు ఎలాంటి నేపథ్యంలో సిరీస్ తీసారని పక్కన పెట్టేస్తే, రిలీజ్ అయిన తర్వాత దాని మీద రకరకాల పర్స్పెక్టివ్స్ వచ్చాయి. ఇప్పుడు కొంతమంది ఏమో లేదు కావాలని చెప్పేసి ఎంఎస్ఆర్ క్యారెక్టర్ని కొంచెం డౌన్ ప్లే చేశారని చెప్పి అన్నారు. కొంతమంది ఏమో లేదు కృష్ణనాయుడు క్యారెక్టర్ని కావాలని చెప్పేసి కొంచెం ఆయనకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారని చెప్పేసి అన్నారు. బట్ మీరు ఒక సిరీస్గా దాన్ని అనుకున్నప్పుడు, మీరు కొన్ని ఆ పాత్రల్ని లేదంటే పాత్రల వ్యవహార శైలిని మీరు అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ నుంచి కొంచెం ఈ టెన్షన్ ఉండిందా? లేదు రిలీజ్ అయిన తర్వాత జనాలు దీన్ని ఇలా అనుకుంటారేమో అన్నట్లు? అది ఉన్నింది. అంటే రకరకాల పర్స్పెక్టివ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మీరు అన్నదే విన్నాను నేను. కొంతమంది ఏమో ఎంఎస్ఆర్ చైతన్య లాంటి ఒక యాక్టర్ని పెట్టి అంత ఎలివేషన్స్ ఇచ్చి అంత గొప్పగా చూపించారు అతన్ని మీరు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో కేకేఎన్ పాత్రని ఎక్కువగా చూపించి చేశారన్నారు. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ చాలా మంచి బ్యాలెన్స్ అన్నారు. దాదాపుగా ఫీడ్బ్యాక్ వచ్చిన దాంట్లో అంతా 99% రైట్ బ్యాలెన్స్ అన్నారు. ఇంకా బయట నుంచి ఇట్లాంటి విమర్శలు వస్తాయంటే ప్రతి దానికి వస్తాయి, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా విమర్శల కోసం భయపడితే మనం ఆగలేము. ఊహించిందే ఎంతో కొంత కొంచెం ఉంటుంది, ప్రతిఘటన ఉంటుంది అక్కడెక్కడ అనేది. సో ఎస్పెషల్లీ పొలిటికల్ సినిమా అనుకున్నప్పుడు కంపల్సరీగా ఉంటుంది, దానికి ప్రిపేర్ అయ్యే చేసాము. బట్ మేము ఊహించిన దానికన్నా చాలా తక్కువ విమర్శలు వచ్చాయి. అవునా? ఓకే, చాలా హక్కును చేర్చుకున్నారు జనం, అది హ్యాపీ. లేదు, జనాలకు ఖచ్చితంగా నచ్చింది, నేను కాదంటే. ఎందుకంటే నచ్చకపోతే కనుక ఈ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఉండదు. కాకపోతే ఇప్పుడు ఆబ్వియస్గా ఏమైపోద్ది అంటే, మీరు ఇద్దరిని కలిపి తీసినా సరే ప్రస్తుతానికి ఆ రెండు సపరేట్ పార్టీలు కాబట్టి ఈ పార్టీ వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన క్లిప్స్ ఏంటనే తీసుకొని వాళ్ళు దీనికి చక్కగా దీన్ని ఓహో
మావాడు తోపు అన్నట్లు వీళ్ళు యూజ్ చేసుకున్నారు. ఈ సైడ్ యాంగిల్ అందరూ తీసుకుని వీళ్ళు వచ్చి లేదు లేదు మావాడు ఇంకా తోపు అని చెప్పి వీళ్ళు అది వాళ్ళ ఆపాదించుకోవడం అండి. అదే అది మా ఉద్దేశంలో మా కల్పిత పాత్ర. అలా ఉద్దేశం అని కాదు, బట్ అంటే ఈ రెస్పాన్స్ అని చూస్తూ ఉంటారు కదా. అవును. సో అప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి అసలు? మీ టీం కానీ వీళ్ళందరూ కూడా ఇట్లాంటి అదే ఏమంటారు, మనం ఇట్లాంటి రకరకాల ఒపీనియన్లకు అవకాశం ఇవ్వకూడదని రిలీజ్కి ముందే మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు దేవ గారిని. రిలీజ్కి ముందే చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో అతను చెప్తుంది ఇది కల్పిత కథ, దీన్ని కల్పిత కథ గానే చూడండి. ఒకవేళ మీకు మెచ్చే పాత్రలు కానీ మీకు మెచ్చే అంశాలు కానీ ఉంటే అక్కుని చేర్చుకోండి, నచ్చకపోతే కల్పితం అని వదిలేయండి. ఇది ఖచ్చితంగా ఫీడ్ చేయాలనుకుని చేసాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం రియల్ స్టోరీ లేదా బయోపిక్ అని చెప్పినప్పుడు ఎక్కడ ఎంత జాగ్రత్త పడ్డా ఎక్కడో చోట ఎవరో ఒకరికి మనోభావాలు దెబ్బతింటాయి. ఈవెన్ ఇప్పుడు మీ కథ చెప్పాలనుకుని బయలుదేరితే పూర్తిగా మీ గురించి మీ పూర్తి కథ మీకు తప్ప ఒకవేళ మీకు పెళ్ళి ఉంటే మీ భార్యకు కూడా తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, బెడ్రూమ్లో మీ ఊహలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు, మీకు తప్ప. నేను ఏం చేసినా ఎక్కడో చోట తప్పెతుకుతారు. అలాంటప్పుడు ఎందుకు అట్లాంటి బయోపిక్లో జోలికెళ్ళడం? కల్పితంగా మనం చెప్పాలనుకున్న ఉన్నత ఉద్దేశాలని చెప్దాం అనుకుని ఇలా. అయితే ఈ ఫస్ట్ సీజన్ వరకు అయితే కొంచెం సేఫ్ గేమ్, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు, ఎంఎస్ఆర్ అండ్ కృష్ణమనాయుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా ఓకే. బట్ ఇప్పుడు రాబోయేది ఈ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అనే ఒక సెకండ్ సీజన్కి ఇది ఇప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ సిరీస్ ఇప్పుడు రైట్ నౌ. అయితే ఇప్పటి నుంచి డీల్ చేయడం చాలా క్రూషియల్ కాబోతుంది మీకు, ఎందుకంటే ఇప్పటిదాకా జనాలు యాంటిసిపేట్ చేయలేదు ఎలాంటి కంటెంట్ వస్తుంది ఏంటనేది. చూశారు, ఓకే బాగుందని కొంతమంది అనుకున్నారు, ఇందాక అనుకున్నట్టు ఒకరికి ఎలివేషన్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి చిన్న చిన్న పార్టీ డిస్కషన్లు తప్పితే ఎక్కడ కూడా ఒక తారాస్థాయి ఎక్కడ కూడా ఒక ఇది లేదు ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు ఈ క్లాష్ ఆఫ్ ద టైటన్స్కి అయితే ఖచ్చితంగా యాంటిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. జనాలు ఇప్పుడు ఆ పార్టీల తరపు నుంచి అవ్వచ్చు, లేదంటే వ్యక్తిత్వాల తరపు నుంచి అవ్వచ్చు, ఈ రెండింటికి మించి ఈ రీజనల్ పాలిటీషియన్స్ కానీ ఇవన్నీ కూడా అవ్వచ్చు. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్స్. సో ఆల్రెడీ దేవకట్ట గారు చెప్పడం ఏంటంటే స్క్రిప్ట్ వర్క్ అయితే ఆల్రెడీ అయిపోయింది, షూట్కి వెళ్ళడం అన్నట్లుగా ఆయన అన్నారు. బట్ ఇప్పుడు వచ్చిన ఈ రెస్పాన్స్ బట్టి, అంటే ఈ సిరీస్ ఈ స్థాయి ఒక హిట్ అవ్వడం దాన్ని బట్టి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెకండ్ సీజన్కి యాంటిసిపేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేంజెస్ ఏమైనా చేస్తే ఆలోచనలు ఉన్నాయా? అంటే స్క్రిప్ట్ ఏం పూర్తిగా అవ్వలేదండి, అవుట్లైన్స్ ఉన్నాయి, కథగా ఉంది, స్క్రీన్ ప్లే అవ్వలేదు. ఓకే, డెఫినెట్గా మీరు అన్నట్లుగా రిస్క్ ఉంది. పొలిటికల్ కథ ఎత్తుకున్నప్పుడు, ఇద్దరు గొప్ప నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర చరిత్రగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతినడం సహజమే. అయితే ఎండ్ ఆఫ్ ది డే రెండు క్యారెక్టర్లు కూడా దేశం కోసం, తన వాళ్ళ కోసం, జనం కోసం, రాష్ట్రం కోసం పాటుపడేటప్పుడు సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత వైరాలు ఉండవు మా పాత్రలకి. ఒకవేళ వెళ్తే పార్టీ దాటి వాళ్ళ వ్యక్తిగత స్థాయికి చేరుతుందా లేదా అన్నది ఉండి ఉంటే మీరు నెక్స్ట్ సీజన్లో చవి చూస్తారు. అది ఇప్పుడే రివీల్ చేయము. సో ఖచ్చితంగా కేర్ తీసుకుంటాం, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్కి, ఒక వ్యాపారస్తుడికి, ఒక రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్కడి సమ్మతి అవసరం. అందరూ మా సినిమాని చూసి ఆదరించినప్పుడే ఒక మంచి సినిమాని తీసాము, మా ప్రోడక్ట్ అందరికీ చేరింది, ఒక ఫిల్మ్ మేకర్గా నేను అనుకున్నది చేయగలిగాను అని. ఎవరినో దూరం చేసుకోవాలన్న ఉద్దేశం మాకుండదు. సో ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని సంతృప్తి పరుస్తూనే మంచి చెప్పాలనుకుంటున్నాం. చెడు ఏదైతే ఉందో వాళ్ళు రాజకీయాల్లో కొట్టుకుంటారు. ఇలాగ ఈ అపోజిషన్ పార్టీ వాడి మీద బురద, వీడి మీద బురద వేసుకుంటారు. మంచి గురించి మనం మాట్లాడదాం. ఓకే, కానీ అది అంత ఈజీయా సార్? అది మీరు అనుకుంటున్నంత ఈజీ అనుకుంటున్నారు? అది అంత అలాగ అన్ని వర్గాలని సాటిస్ఫై చేయడం అనేది ఉంది. ఈ కథ మొదలుపెట్టినప్పుడు కూడా చాలామంది భయపెట్టిన దాఖలాలు ఉన్నాయి. రిస్కీ అని. రిస్క్ని డీసెంట్గానే హ్యాండిల్ చేసాం, నెక్స్ట్ కూడా చేయగలమనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా సేఫ్ గేమ్ ఆడారు కొంచెం, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి ఏం చేసినా పర్లేదు అన్న కైండ్ ఆఫ్. బట్ ఇప్పుడు విడిపోయి ఇది కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా, ఎందుకంటే మీరు చూపించిన 1983 కైండ్ ఆఫ్ టైం లైన్ వరకు ఇప్పుడు ప్రజెంట్ జెన్జీ జనరేషన్కో లేదంటే ప్రజెంట్ 90s జనరేషన్కో ఐడియా లేదు. బట్ మీరు చూపించబోయే టైం లైన్ ఏదైతే ఉందో, తర్వాత ఒకళ్ళు ఒకసారి ఓడిపోవడం, ఒకళ్ళు ఒకసారి గెలవడం, ఇవన్నీ ఆ టైం లైన్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ సగం ఐడియా ఉండి ఉంటుంది జనాలకి. సో అందువల్ల ఇంకాస్త జాగ్రత్తగా ఉండి, ఇంకాస్త ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాము. జాగ్రత్తగా ఉండడంతో పాటు ఒకరిని తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు. 100% అది క్లియర్గా మీరు ఇప్పుడు ఫస్ట్ సీజన్ చూస్తేనే తెలిసి ఉంటుంది. మా మాటలను బట్టి కూడా మీకు అర్థమవుతుంది. ఏ ఒక్కరి వైపు కాదు, కథ వైపే మేమిద్దరం, కథ వైపే, రాష్ట్ర ప్రయోజనాల వైపే, తెలుగు జాతి ఐకమత్యం కొరకే అనుకున్నాం ప్రస్తుతానికి. ఒకవేళ ఈ రెండు పాత్రల్లో కనుక రెండు పాత్రలు పోరాడినా, కొట్లాడినా, గొడవపడినా వాళ్ళ సిద్ధాంతాల కోసం, వాళ్ళ జనం కోసం కొట్లాడతారు తప్ప
వాళ్ళ వ్యక్తిగత కక్షల కోసం కాదు. అది ఎంత దూరం వెళ్తుంది అన్నది మేము డిస్కస్ చేస్తాం. అప్పుడు కూడా మీ మనోభావాలు దెబ్బతినకుండా చెప్పగలం. సరే అయితే ఇప్పుడు అంటే ఈ సిరీస్ అయితే ఓకే సక్సెస్ అయింది, గాట్ యువర్ రికగ్నిషన్. కాకపోతే మీరు ఇంతకుముందు పనిచేసే రిపబ్లిక్ కూడా ఇదే స్థాయి కష్టపడి ఉంటారు కదా ఖచ్చితంగా ఒక రైటర్ కథకి పడాల్సింది కదా. కానీ దానికి ఆ స్థాయి రికగ్నిషన్ అయితే రాలేదు. తర్వాత దాన్ని కొంతమంది చాలా మంచి సినిమా థియేటర్లో మిస్ అయ్యామని చెప్పేసి ఇంకోటి లేదా ఓటీటీలో వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ట్విట్టర్లో అండర్ రేటెడ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటారు కదా. సో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మీరు ఏ డిపార్ట్మెంట్లోనే పనిచేయండి, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి తగ్గ స్థాయి రిజల్ట్ రానప్పుడు, లేదంటే దానికి తగ్గట్టుగానే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ రిజల్ట్ రానప్పుడు దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దో యు ఆర్ నాట్ ద ఫైనల్ డెసిషన్ మేకర్. ఖచ్చితంగా బాధేస్తుందండి, డెఫినెట్గా బాధేస్తుంది. ఒక ఫిలిం తీయాలనుకున్నప్పుడు దాదాపు సంవత్సరం శ్రమ ఇంట్లో పెళ్ళాం పిల్లలతో కన్నా అక్కడున్న క్రూ మెంబర్తోనే ఎక్కువ గడుపుతాడు ప్రతి టెక్నీషియన్. సినిమాలో భాగమైన ప్రతివాడు ఆడాలనే ఆశతోనే సినిమా చేస్తాం. చేసిన తర్వాత అది అనుకున్న స్థాయిలో జనానికి అంటే పొటెన్షియల్ ఉంది, పొటెన్షియల్ లేకపోతే ఆబ్వియస్గా మనం అరే దాని స్థాయి అంతే, దాని కెపాసిటీ అంతే, అక్కడ దాకెళ్ళింది ఉండి కూడా దాన్ని జనాలు తీసుకోలేకుండా తర్వాత దాని వాల్యూ గుర్తించినప్పుడు కల్ట్ అన్నప్పుడు కొంచెం బాధేస్తుంది. అది ఆ రోజున సినిమాలో చూస్తుంటే కనుక ఇంకొక మంచి సినిమా పెద్ద సినిమా వచ్చేది, నాకు ఈ నిరాశ ఉండేది కాదు కదా అన్న చిన్న బాధ వస్తుంది. డెఫినెట్గా దాని నుంచి తెలివి ఓవర్కమ్ అవ్వాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఆశ మంచిది. కానీ రిపబ్లిక్కి తర్వాత వచ్చిన రిసెప్షన్కి ఆ స్థాయి అంటే మీరు రిపబ్లిక్ తర్వాత మళ్ళీ దేవకట్ట గారితోనే వచ్చేసారు. బట్ బయట మీకు మళ్ళీ ఆప్షన్స్ రాలేదా లేదా మీరు వెళ్ళలేదా? ఉన్నాయి, నాకు ఇండిపెండెంట్గా సినిమా చేయాలని తిరుగుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు, చేసే ఉద్దేశం ఉంది. ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మధ్యలో విత్డ్రా చేసుకోలేను. నేను ఇది 3-4 ఏళ్ళ కిందట నేను ఆయనతో పాటు ట్రావెల్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. సో ఇది అయ్యాకే చేద్దామన్న ఉద్దేశంతో ఆగాను నేను. మరి ఇప్పుడు ఇదే 3-4 సీజన్లు అంటున్నారు, మరి ఎప్పుడు? అంటే ఇంకా ఇప్పుడే కాదండి, అంటే ఈ డైరెక్టర్లుగా నేను దేవ గారు ఉంటామో కూడా తెలీదు. ఓకే, అది సోనీ ప్రొడక్షన్ హౌస్ స్ట్రక్చర్ రెడీ చేసి పెట్టేశారు. సో ఎనీవన్ కెన్ డూ దిస్ అన్నమాట అయితే. ఓకే ఓకే. సో సోనీ ప్రాపర్టీ పేటెంట్ వాళ్ళది. సో ఆ ప్రొడక్షన్ హౌస్ సోనీ ప్లాట్ఫామ్ ఎవరిని పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళని అప్పటికి మేము అవైలబుల్ ఉండి వాళ్ళకి మాతో చేయాలని. ఓకే. సో ఇప్పుడు ఓకే డన్. ఇప్పుడు మయసభ అయిపోయింది. మయసభ తర్వాత మీ ఫ్యూచర్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అసలు? ఫీచర్ ఫిల్మ్ చేయాలని, మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలనుకుంటున్నాను. నేను కొంచెం బేసిక్గానే కమర్షియల్ సినిమాలు ఎవరిని మామూలు రెగ్యులర్ నాకు వరల్డ్ సినిమా ఎక్స్పోజర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే ఈ ఈస్థెటిక్స్ పోయిటరీ ఇవన్నీ తర్వాత పరిచయం అయ్యాయి. ముందు మామూలుగా సగటు నేల టికెట్ విజిల్గానే నేను. సో అట్లాంటి సినిమానే చేయాలి, సిల్వర్ స్క్రీన్కే చేయాలన్నది డ్రీము. సో అట్లాంటి సినిమాలే చేద్దాం, సినిమాకే చేద్దాం. వెబ్ సిరీస్ కదా ఇది, ఇంకా నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ సినిమా చేద్దాం అన్నది. ఓకే. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్లో అలా ఉండడం ఉందా? రైటింగ్లో ఉందండి, అది ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే. బట్ ఏ కైండ్ ఆఫ్ సినిమా? అంటే కమర్షియల్ సినిమా అని చెప్తారు, బట్ ఏ కైండ్ ఆఫ్? ఇప్పుడు చేసేది కాంటెంపరీ బట్ కల్చరల్లీ రూటెడ్. కొంచెం మీరు ఇందాక చూసిన అథెంటిసిటీ డెఫినెట్గా ఉంటుంది. ఓకే. నేను ఈ మధ్య కాలంలో అర్థమైంది ఏంటంటే మనం రెగ్యులర్ ఏ సినిమా చేసినా ప్లాస్టిక్గా కాంటెంపరీ చేస్తే అన్ని చోట్ల చూస్తున్నాం. హిందీలో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, లేకపోతే కొరియాలో చేస్తున్నారు, ప్రతి చోట చేస్తున్నారు. ఆ చేసేది ఏదో కొంచెం మన కల్చర్ రిలేటెడ్ ఉంటే ఆడికి కొత్త వీడికి నా చూసాను సంతృప్తి ఉంటుంది. అట్లీస్ట్ ఆ ఫ్రెష్నెస్ అన్న ఉంచాలని ట్రై చేస్తాను. కల్చరల్లీ రూటెడ్ సినిమా ఆడుతున్నాయి ప్రస్తుతానికి. మనం చూసుకుంటే సూపర్ సో కూడా అలాంటి కైండ్ ఆఫ్ సినిమానే. అవును. ఆ సినిమా అంటే అది ఒక సేమ్ కథ, ఆ కథని ఎక్కడన్నా తీయచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఉత్తర కర్ణాటక దాంట్లో తీసుకున్నారో అప్పుడే దానికి ఒక అథెంటిసిటీ వచ్చింది. సో ఏదో ఒక కొత్త అంశం, లేకపోతే మీకు పరిచయం లేని ప్రాంతం కాకపోతే, లేకపోతే మీకు పరిచయం లేని గతం అయితేనో ఒక చిన్న ఆసక్తి ఉంటుంది. దాంతోపాటు జనరంజకంగా ఉండి రక్తి గట్టించే విధంగా కథనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కొంచెం హక్కున చేర్చుకుంటాడు ప్రేక్షకుడు. సో అలాంటి కథ ప్రస్తుతానికి, ఇదే కథ ఇట్లాంటివే సినిమాలని అనడంలో నేను ప్రస్తుతానికి నా మైండ్ సెట్ లేదు. అంటే అదొక కైండ్ ఆఫ్ సినిమా, అది జనాలు ఆదరిస్తున్న సినిమా. ఇది అవును అవును ప్రూవ్డ్ సినిమా కదా. ఇప్పుడు మనం కాంతారా చూసాం, కాంతారా అదే రీజన్ ఆడడానికి. ఇప్పుడు అక్కడ అదే కర్ణాటక నుంచి వచ్చిన పుష్ప చూసాం, అన్నీ కూడా అలాగా. సో ఎప్పుడైతే కల్చరల్లీ రూటెడ్ ఉంటున్నాయో జనాలు కూడా ఓకే ఈ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. దానికి ఒక బ్యారియర్ ఉండట్లేదు. ఓన్లీ తెలుగులో ఆడుతుందో మలయాళంలో ఆడుతుందో అదే ఉండట్లేదు. ఓకే ఇది ఆ కైండ్ ఆఫ్ సినిమా అనేది చూస్తున్నారు. ఇంతకుముందు అంటే మనకి డబ్బింగ్ సినిమాలు అంటే చెన్నై అనగానే వైజాగ్ అని కొంచెం, ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా అయిపోయింది. ఇలాంటి సినిమాలు మనం తీయలేరు, తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళే తీస్తారు, మలయాళీసే తీస్తారు. ఇప్పుడు మనం కూడా అట్లాంటి సినిమా తీస్తున్నాం. అట్లీస్ట్ ప్రేక్షకుడు కరోనా వల్ల కొంచెం ఎక్స్పోజర్ దొరికి చాలా యాక్సెప్టెన్సీ పెరిగింది. ఓకే. సరే అయితే ఇప్పుడు ఒక ఫిల్మ్ యొక్క పర్స్పెక్టివ్లో చెప్పండి, మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ గురించే. సో ఆడియన్స్కి వరల్డ్ సినిమా మీద ఎక్స్పోజర్ అవ్వడం, లేదంటే రకరకాల సినిమాలు చూడడం అనేది
ఒక ఫిల్మ్ మేకర్గా మీకు ప్లస్సా మైనస్సా? ప్లస్సే, మంచిది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా కొత్త విషయం చెప్పాలన్నప్పుడు భయం ఉండదు, దీన్ని ప్రేక్షకుడు తీసుకుంటారా తీసుకోలేడని. నీకు ఛాలెంజ్ అది, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నీకు ఛాలెంజ్. వాడు అన్ని సినిమాలు చూసారా, అన్ని హోటల్లో బిర్యానీ తిన్నాడు, నువ్వు ఇప్పుడు పెట్టే బిర్యానీ ఆ స్థాయికి తగ్గిందనుకో నువ్వు ఫెయిల్యూర్, వెనక్కి వెళ్ళిపోతావు. అది ఛాలెంజ్ ఇస్తుంది మన మీద. ఖచ్చితంగా అట్లాంటి ఛాలెంజ్ ఉన్నప్పుడే మంచి సినిమాలు వస్తాయి, అది మంచిది కూడా. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ మూసధోరణి చితకొట్టుడు సినిమాలు దాటి ఆలోచించడానికి ఒక చిన్న ఏమంటారు లిబర్టీ వస్తుంది దానివల్ల. ఓకే, ప్రేక్షకుడు ఇప్పుడు అన్నీ చూస్తున్నాడు, అన్ని సినిమాలు చూస్తున్నాడు, ఎక్స్పోజర్ పెరిగింది అనడం వల్ల మనకు ఛాలెంజ్ ఉంటుంది, వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే నాకు గుర్తు ఏంటంటే త్రివిక్రమ్ గారు చెప్తారు ఒక ఇంటర్వ్యూలో, అంతకుముందు కొంచెం మన వాళ్ళందరూ ఇంగ్లీష్ సినిమాలు ఏమైనా చూసేవారు కాదు, సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని సీన్లు తెచ్చుకొని హ్యాపీగా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్ లేదు, మన కథలు మనయే చెప్పాల్సి వస్తుంది. ఒక రకంగా మంచిదే అది అని చెప్పేసి. మంచిదే, దానివల్ల ఏమవుతుందంటే పక్కింటి పుల్లకూర కాకుండా మన కథ కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు పుష్ప అనేది ఎంత ఒరిజినల్గా ఉంది, దాన్ని దేశవ్యాప్తంగా ఆదరించారు దాన్ని. మనం అదే ఇప్పుడు ఆ ఎక్స్పోజర్ లేదనుకోండి, అక్కడ సీన్ ఇక్కడ సీన్ వేసేసి మామూలు భూత కొట్టుడు సినిమాలు తీసేవాళ్ళం. సో మంచిదే కదండి అట్లాంటివి. ఈ ఫిల్మ్ మేకర్స్ పర్స్పెక్టివ్లోనే ఆడియన్స్ని, ఒక ఆడియన్స్ ఈగో సాటిస్ఫై చేయడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ పాయింట్ ఫర్ ద ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను పర్సనల్ అనుకునేది. ఎందుకంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ విలన్ ఓడిపోయి హీరో గెలుస్తాడు అనేది తెలిసిందే, కాకపోతే ఎలా గెలుస్తాడు అనేదే ఇది. అయితే ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రయోగాలు చేసేది ఏంటంటే, లేదు అక్కడ విలనే ఎందుకు ఓడిపోవాలి, హీరో ఓడిపోవచ్చు కదా అనే కైండ్ ఆఫ్ ఇది. సో ఇలా కొత్త ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తున్నారు సాడ్ ఎండింగ్స్, కానీ చాలా తక్కువ మన దగ్గర. సో ఇలా కొత్తగా ఎప్పుడైనా ప్రయత్నించడానికి, లేదంటే రొటీన్కి భిన్నంగా ప్రయత్నించడానికి ఫిల్మ్ మేకర్స్ ఎంతవరకు రెడీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాటిని ఆడియన్స్ తీసుకోగలుగుతున్నారా లేదా అనే దానికి మీరేమంటారు? చాలా తక్కువ మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి ఆ ధైర్యం ఉన్న వాళ్ళు. రీసెంట్గా దేవగట్ట గారి రిపబ్లిక్ రిజల్ట్ కూడా చూసాం మనం. ఆ ధైర్యం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ప్రేక్షకుడు ఇంకా అంత సంసిద్ధంగా లేడని అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు ప్రేక్షకుడు మెయిన్ పాత్రధారి ఎవరైతే ఉంటారో ఆడితో తన ట్రావెల్ కొనసాగిస్తుంటాడు, తనలో తను ఊహించుకుంటుంటాడు. అంతిమంగా ఏ మనిషి అయినా నేను గెలవాలనుకుంటాడు కానీ నేను ఓడిపోవాలనుకోడు. సో వాడు మెయిన్ పాత్రధారితో ట్రావెల్ చేసేటప్పుడు అతను ఎన్ని కష్టాలు పడ్డప్పుడు వీడు పడ్డట్టు ఫీల్ అవుతాడు. వాడు జయించినప్పుడు, వాడు పోరాడినప్పుడు నేను పోరాడినా అనుకుంటాడు. అంతిమంగా వాడు గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఆనందంతో బయటకు వెళ్తాడు. సో అది వచ్చినప్పుడే ఎక్కువగా సంతృప్తి దొరుకుతుంది. అంతా చేసి నిరుత్సాహంతో వెళ్ళిపోయేటప్పుడు నేను ఎంత పోరాడినా ఓడిపోయాను నేను అనుకొని పోయేది నిరాశ నిస్పృహనిస్తుంది, హోప్నివ్వదు. ఓకే, సో దానికి సిద్ధంగా లేడు ప్రేక్షకుడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే అదే మీరు చెప్పిన పర్స్పెక్టివ్ ఒకటి కరెక్టే. ఒక్కోసారి ఏమో అంటే ఓల్డ్ బాయ్ లాంటి సినిమాలు కూడా చూస్తున్నారు కదా, చూస్తున్నారు అక్కడ చూసి అంటే అందులో ఉన్న ఒక ట్రామాను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేసి అట్ ద సేమ్ టైం అక్కడ సాడ్ ఎండింగ్స్ని కూడా ఆస్వాదించగలుగుతున్నారు. తీసుకొని ఓకే దాని నుంచి కూడా ఒక పోయిటిక్ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం ఖర్చు మీద చాలా సినిమాలని యాక్సెప్ట్ చేశారు అట్లాంటి సినిమాలని. ఇప్పుడు విశ్వనాథ్ గారు తీశారు అప్పట్లోనే సాగర సంఘం, ఇవన్నీ ఇప్పుడు మంచి సినిమాలు. కొంచెం సాడ్ ఎండింగ్ ఉన్న సినిమాలు కూడా వచ్చాయి, ఆడాయి. శంకాభరణం లాంటి సినిమాలు కూడా ఆడాయి. మరి ఇప్పుడున్న ప్రేక్షకుడి విస్తరణ పరిధి తగ్గిందా లేకపోతే ఎవల్యూషన్ దిశగా వెళ్తుందా? అంటే ప్రేక్షకుడు విస్తరణ పరిస్థితి తగ్గిందా అంటే నేను అక్కడ మాత్రం కొంచెం విభేదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మలయాళం సినిమాలు మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అదే మలయాళం సినిమాలో లేదు హీరో కాదు నెక్కలేదు అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంటే చాలా సింపుల్ సిల్లీ సినిమా జిమ్ఖానా అని చెప్పేసి వచ్చింది, జిమ్ఖానా మలయాళం సినిమా. అందులో ఏంటంటే ఫైనల్గా వచ్చేటప్పుడు గ్యాంగ్ అంతా కూడా గెలిచినట్టు ఎక్కడ చూపించారు, అందరూ ఓడిపోయి ఇంటికి వస్తారు. మనం మామూలుగా ఏంటి ప్రతి సినిమాలో ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఏదో టోర్నమెంట్కి వెళ్ళారంటే అందరూ గెలిచేసి మెడల్స్ పట్టుకొని వచ్చేస్తారు, ఊరంతా వాళ్ళని ఏదో చేస్తారు అన్నట్లుగా చూపించారు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అని కాదు చాలా రోజుల తర్వాత. ఆ కథ నాకు తెలీదు, మీరు చెప్తున్న దానిలో ఉంది. ఆ విజయాన్ని ఇంకొక కోణంలో చూపించుంటాడు డైరెక్టర్. ఆ ఫైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విక్టరీ, అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విక్టరీ అని చెప్పుండొచ్చు. విజయం ఫిజికల్గా కప్పుతో రాలేదు, అక్కడ నీ పోరాట పటిమలో ఉంది, నీ ప్రయత్నంలో ఉంది, అది విజయంగా చూడమని దాన్ని అండర్లైన్ చేసి ఉంటాడు. ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విక్టరీ. అక్కడ నేను సంతోషంతో సంతృప్తితో వెళ్తున్నాను. అది కంప్లీట్ కామెడీ సినిమా కదా. సో అంటే ఆడియన్స్ రెడీ అంటే అది మలయాళం హిట్, తెలుగులో డబ్ అయింది, అది అక్కడ తెలుగులో కూడా మంచి బాగా ఆడింది. సో ఆడియన్స్ ఆర్ రెడీ ఏమో అని నా ఉద్దేశం. చెప్పే విధంగా చెప్తే చూస్తారేమో, అంటే దాన్ని రిస్క్ చేయడానికి ఎవరైనా ఎందుకు తొందర ముందుకు వస్తారండి.
అయితే ఇప్పుడు ఈ బడ్జెట్స్ చేదాటిపోవడం లేదంటే పాన్ ఇండియా కల్చర్ అనేది ఒక రకంగా తెలుగు సినిమాని ఆ ఖ్యాతిని బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ పాన్ ఇండియన్ సినిమాలే. కాకపోతే అందరూ అదే పాన్ ఇండియా మోజులో పడో లేదంటే అందరూ పాన్ ఇండియా సినిమాలు తెద్దామనే ఒక ఆలోచనతోనో ఆశతోనో ఆ ఒక ఊబిలో ఇరుక్కుపోతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు దాని గురించి? అది నేనే ఏకీపిస్తానండి. ఎందుకంటే పాన్ ఇండియా అంటే బడ్జెట్లో పాన్ ఇండియానా కంటెంట్లో పాన్ ఇండియానా అన్నది గ్రహించాలి ఫస్ట్. చిన్న సినిమా ఇప్పుడు మంజుమల్ బాయ్స్ మీరు మాట్లాడుతున్న చిన్న చిన్న సినిమాలు కూడా మలయాళం సినిమాలు కావచ్చు, తమిళ సినిమాలు, జైభీం లాంటి సినిమాలు ఇట్లాంటివన్నీ కూడా పాన్ ఇండియా చూశారు. బాహుబలి లాంటిది చూశారు, పుష్పాని చూశారు. బడ్జెట్ ఒకటే పాన్ ఇండియా అని డిసైడ్ చేయదు. దాంట్లో ఉన్న కథ అది అన్ని రంగాలు అన్ని ప్రాంతాల వారిని రంజింపజేసినప్పుడే అది పాన్ ఇండియా అవ్వగలుగుతుంది. అంతేగాని మన బడ్జెట్ పెంచడం వల్ల పాన్ ఇండియా అవ్వదు. ఈ మధ్యలోంచి కొంచెం మన వాళ్ళు కొంచెం బయటకు వస్తే కొంచెం బెటర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అది వేలం వేరే సార్ మనది. ఏదైనా ఒక శుక్రవారం ఒక సినిమా ఆడిందంటే అందరూ అదే కథలు రాసుకుని బయలుదేరే ఇండస్ట్రీ ఉంది. ఖచ్చితంగా అదైతే కరెక్టే. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వగానే ఇంక అందరూ 5D కెమెరాలు వేసుకొని స్టార్ట్ అయిపోయారు. 4D కెమెరాలు 5D కెమెరాలు వేసుకొని ఎక్కువ రోజులు ఉండదులేండి అది. అదే అంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్ టాలెంట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఒక్కొక్క ఆర్టిస్ట్ని మామూలుగా ఒక ఆర్టిస్ట్ 40 to 50 డేస్ వర్కింగ్ డేస్ ఉండే ఆర్టిస్ట్ని 300 to 200 వర్కింగ్ డేస్ అయిపోతున్నాయి. ఇది ఎందుకు చేస్తున్నారు? ఫైనల్గా ప్రొడక్ట్ ఏమవుతుందంటే తెలియట్లేదు. సో దానివల్ల ఆర్టిస్ట్ బ్లాక్ అయిపోయి సంవత్సరానికి 2 సినిమాలు చేసే హీరో కూడా 2 సంవత్సరాలకు కూడా ఒక సినిమా చేయలేని సిచ్యువేషన్ అయిపోతుంది అనమాట. సో దీని గురించి కొంచెం త్వరగా బయటకు వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడో 2-3 దెబ్బలు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా మనం మారుతాం అంటే. ఓకే. సో ఇప్పుడు అంటే ఒక న్యూస్ పడుతుంది, ఏది దేవకట్ట మహేష్ బాబు సినిమా కూడా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దానికి కూడా మీరు సహారా చేయట్లాగా ఏమైనా వెళ్ళే? అది నాకు అసలు తెలియని కూడా తెలియదు. అది అన్అఫీషియల్గా తెలియంది మాట్లాడకూడదు, తెలియదు. ఓకే. ఒకవేళ అలా వెళ్తే ఆయనతో మళ్ళీ మీరు? లేదండి, లేదా అట్లాంటిది ఏం లేదు. ఒకవేళ ఆయన పిలిస్తే పోతానేమో కానీ అది ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఓకే సార్. సో మీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి ఉండొచ్చు మోస్ట్లీ? ప్రాబబ్లీ ఇప్పుడే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాండి. ఈ నెలాఖరి వరకు కొంచెం దీన్ని ఈ అనుభూతిని ఆనందించి తర్వాత స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ మంత్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ అనొచ్చా? థ్యాంక్ యూ. అవునండి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సో మంచి కమర్షియల్ సినిమాని విత్ రూటెడ్ ఎమోషన్స్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మేము ముందు కూర్చొని దాని తాలూకు చర్చ జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.